కన్స్ట్రక్షన్ రంగంలో దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం మొదలుపెట్టిన రోజున ఉన్న పరిస్థితులు కంటిన్యూస్గా ఉంటాయని మనం గ్యారంటీగా చెప్పలేము. మనకి రాయలపేల్ కన్స్ట్రక్షన్ జరుగుతుండగా కొన్ని రోజులు శాండ్ స్ట్రైక్ వచ్చింది. ఏ మెటీరియల్ లేకపోయినా మనకు ఆ కన్స్ట్రక్షన్ గ్యాప్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకి క్రషర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేయడం జరిగింది, మోర్ దెన్ 1 month. అప్పుడు అలాంటిది. తర్వాత మనం లేబర్ ప్రైసెస్, వేజెస్ బాగా ఎక్కువగా పెరిగిపోయింది. వీటన్నిటితో చూసుకుంటే మళ్ళీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకటి వచ్చింది, దానివల్ల కొంత ఇంపాక్ట్ పడింది. మళ్ళీ చూస్తే మనం ఇప్పుడు గల్ఫ్ వార్ వచ్చింది. ఇట్లా దినదినగండం నూరేళ్ల ఆయుష్ లాగా ప్రతి నిమిషం కూడా మనం ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఎస్కలేట్ అయ్యే రేట్స్ అన్నింటిని కూడా అబ్జార్బ్ చేసుకుంటూ, మనం ప్రామిస్డ్ రేట్ని పెంచితే కస్టమర్లు ఒప్పుకోరు కాబట్టి దాంట్లో అబ్జార్బ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన ప్రాఫిటబిలిటీని తగ్గించుకుంటూ అన్నమాట ప్రకారం కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ చేయడంలో చాలా బిగ్ సవాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది.